హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఈరోజు సండే కదా, మంచిగా నాన్ వెజ్ తింటున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అందరికీ హ్యాపీ సండే. ప్రతి ఒక్కరికి ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు కదా. అదే ఎగ్జైట్మెంట్ మళ్ళీ మండే వస్తే చాలా బ్యాడ్గా ఉంటుంది. నేనైతే ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాను టుమారో మండే అని చెప్పేసి. ఈరోజు ఎంజాయ్ చేద్దామని ఆలోచించాను. ప్రతి వీక్ ఇలాగ అయిపోతుంది నాకైతే. ఇంకా మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇంకా ప్రతి వీడియోలో ఈ టెడ్డీని పక్కన ఉంచుకుంటానని చెప్పేసి. నాకు నిజంగా చెప్పాలంటే టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ చూసినా నా ఒళ్ళోనే ఉంటాయి ఈ టెడ్డీ బేర్స్. ఎందుకో చాలా పిచ్చి పిచ్చి ఇష్టం చిన్నప్పటి నుంచి. చాలా అంటే చాలా ఉన్నాయి టెడ్డీ బేర్స్. ఎన్ని పోగొట్టానో నాకే తెలియదు. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తానే అన్నీ మైండ్లో రన్ అవుతుంటాయి మీకు ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పాలంటే తనుజ గారికి రియల్లీ వెరీ హ్యాపీ మూమెంట్, ఇంకా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అది ఏంటంటే, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, బట్ ఇంకా లాంగ్ వీడియోలో కూడా పెట్టాలని చెప్పేసి మీకోసం వీడియో చేస్తున్నాను. ఇంకా ఏంటంటే తనుజ గారు కుకింగ్ విత్ జాతిరత్నాలు ఈ వీక్ ఒక వంట చేయాలి కదా. ఆ వంట ఏంటంటే చేపల పులుసు. అది వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకునింది. నిజంగా చెప్పాలంటే మనకంటే మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మమ్మ గారు చేసిన వంటలు నిజంగా ఎంత టేస్టీగా ఉంటాయంటే, అబ్బాబ్బా నిజంగా మా అమ్మమ్మ గారు కూడా చేస్తారు, చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఆ టేస్ట్ మనం ఎంత ట్రై చేసినా రాదు. ఎంతైనా వాళ్ళ వంటలు నిజంగా చెప్పాలంటే. మనం ఇంట్లో ఎన్ని వంటలు చేసినా కానీ మన అమ్మ వంట, మన నానమ్మ వంట, మన అమ్మమ్మ వంట, వాళ్ళ వంటలు అంటే చాలా వెరైటీ. అంటే ఆ టేస్టే వేరు నిజంగా చెప్పాలంటే. మీలో ఎంతమంది కనిపిస్తుంది? నిజమే కదా ఫ్రెండ్స్, చెప్పండి. నాకు తెలిసి మీ అందరికి కూడా ఇలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను కూడా. ఇంకా కుకింగ్ విత్ జాతిరత్నాల్లో తనుజ గారు అయితే చేపల పులుసు అండ్ చేపల ఫ్రై చేశారు. అండ్ అలాగే కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది నిజంగా. తనుజ గారికి అవినాష్ కుకింగ్ అదే జాతిరత్నంగా వచ్చారు, వేరే లెవెల్లో ఉంటుంది నిజంగా చెప్పాలి. పాపం చాలా హెల్ప్ చేశాడు అవినాష్ పాపం. ఇంకా అడ్వాంటేజ్ టాస్క్ లైక్ ఇది అన్నీ ఉంటాయి కదా. పాపం బిందెలు మోయాలి, బిందెలు మోస్తూ వంట చేయాలి. పాపం తనుజ గారికి ముందుగానే హ్యాండ్ బాగలేదు, చాలా బాధ అనిపించింది. పాపం తను మోయలేకపోయింది కొద్దిగా. నాకు చాలా నేను అప్సెట్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే. బట్ అయినా కూడా అంత మంచిగా వంట చేశారు, నిజంగా సూపర్. అసలు అవినాష్ గారు కూడా మంచిగా హెల్ప్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకా ఐటమ్స్ జడ్జెస్ టేస్ట్ చేయాలి కదా, అప్పుడు ప్రతి ఒక్కరూ మంచిగా అప్రిషియేట్ చేశారు తనుజ గారిని. ఇంత మంచిగా చేశారు, ఎక్కడి నుంచి నేర్చుకున్నారని చెప్పేసి అలీగారు అడిగారు. అప్పుడు ఆ టైంలో తనుజ గారు ఇంకా ఈ వంటకం మా అమ్మమ్మ గారి నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ఇంకా అలీగారు అయితే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని చాలా అప్రిషియేట్ చేశారు నిజంగా చెప్పాలంటే. ఏమని అన్నారంటే, మీ అమ్మమ్మ కడుపులో మీ అమ్మ పుట్టడం, మీ అమ్మ కడుపులో నువ్వు పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి. ఎంత ప్రౌడ్ మూమెంట్ తెలుసు తనుజ గారికి. నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూమెంట్ని నేను ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకోవాలా అని ఈగర్లీ వెయిట్ చేశాను. అందుకోసం ఈరోజు త్వరగా మీకోసం వీడియో పెట్టేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్. అండ్ అలాగే ఇది కదా సక్సెస్ అంటే ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వచ్చినప్పుడు ఇలా అంటుంటే ఎవరికైనా ఆ వెనకలంతా ఎంత కష్టపడతామో అదంతా తెలియకుండా ఈ హ్యాపీనెస్ ఉంటుంది కదా, అదొక్కటి చాలండి మన కష్టాన్ని అంతా మర్చిపోవడానికి. అలా అనిపించింది నాకు తనుజ గారిని చూస్తుంటే ఎపిసోడ్లో. ఇంకా తనుజ గారు అయితే అంత ఈజీగా ఇండస్ట్రీలో అంటే అంత హై పొజిషన్కి వెళ్ళలేదు నిజంగా చెప్పాలంటే. ఎంత కష్టపడి ఉంటే ఆ నేమ్ని నిలబెట్టుకుంటుంది చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఒక అమ్మాయిలా, ఒక కూతుర్లా, ఒక వైఫ్లా ఈ తనుజ గారు లాంటి వాళ్ళే కావాలనుకుంటున్నారు. అంతగా ఎదిగిపోయారు నిజంగా చెప్పాలంటే. చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజంగా చెప్పాలంటే. తనుజ గారు అయితే వాళ్ళ నాన్న పేరు నిలబెట్టింది నిజంగా చెప్పాలి. బిగ్ బాస్ గారే చెప్పారు నిజంగా చెప్పాలంటే, తనుజ పుట్టస్వామిగా మీరు నిలిచారని చెప్పేసి. అది కూడా ఎంత ప్రౌడ్ మూమెంట్ అసలు నిజంగా.
మన లైఫ్లో కూడా మనం ఇంత సక్సెస్ అవ్వాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని. అందులో మీ అందరూ కూడా మంచి హై పొజిషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. నాకు రోజు రోజుకి తనుజ గారి మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోతుంది. నిజంగా చెప్పాలంటే అంత రెస్పెక్ట్ ఉంది. అంత మంచి అమ్మాయికి ఎప్పుడు మంచే జరగాలి, ఎలాంటివి జరగకుండా మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఆల్ ద బెస్ట్ తనుజ పుట్టస్వామి గారు. ఇంకా మనం బిగ్ బాస్లో చూసాం కదా, కళ్యాణ్, రీతు, డెమోన్, తనుజ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ నిజంగా సూపర్. అసలు నిజంగా చెప్పాలంటే సేమ్ బిగ్ బాస్లో ఎలా ఉన్నారు బయట కూడా అలాగే ఉన్నారు వాళ్ళ 4 మెంబర్స్. నిజంగా చెప్పాలంటే నిజంగా వాళ్ళ 4 మెంబర్స్ ఫ్రెండ్షిప్ బాండ్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. అసలు ఎలా ఉంటారంటే నిజంగా చెప్పాలంటే ఇంత ట్రూ పర్సన్స్ నిజంగా నేను ఎక్కడ చూడలేదు. నిజంగా చెప్పాలంటే లైక్ డెమోన్, రీతు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే మన తనుజ, కళ్యాణ్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్. రీతు, కళ్యాణ్కి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. తనుజాకి, డెమోన్కి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. నిజంగా వాళ్ళు ఎలా ఉంటారంటే ఆల్రెడీ రీతు వ్లాగ్లో చాలా టైమ్స్ చెప్పారు, అంటే వాళ్ళకి సపరేట్ గ్రూప్ కూడా ఉంది, మంచిగా మాట్లాడుకుంటుంటారు అని చెప్పేసి. ఈ కాకమ్మ కథలు ఎపిసోడ్లో లైక్ మన కళ్యాణ్ బాబు, డెమోన్ బాబు నిజంగా వాళ్ళిద్దరూ సేమ్ చిన్నోడు పెద్దోడులా ఎంత బాగున్నారంటే అంత మంచిగా ఉన్నారు. ఇంకా అలాగే వాళ్ళిద్దరు డ్రైవ్ చేసుకుంటూ అంటే డెమోన్ కార్లో కళ్యాణ్ వెళ్ళడం, వాళ్ళిద్దరు ఎప్పటికీ ఇలా మంచి బ్రదర్స్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కాకమ్మ కథలకి మన తనుజ అండ్ రీతు వస్తే సూపర్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు గాసిప్ పార్ట్నర్స్ అనమాట. అంటే బిగ్ బాస్లో నైట్ టైమ్స్ లైట్స్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ చాలా గాసిప్స్గా మంచిగా మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే అవన్నీ మనకు చూపించలేదు, వాళ్ళే ఒక ఇంటర్వ్యూలో లైక్ ఆ వ్లాగ్లో చెప్పారు. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ట్రూ ఫ్రెండ్స్ ఎవరంటే మనకి ఆనందంలో ఉన్నప్పుడు తోడు నిలబడే వాళ్ళు కాదు, మన కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా అండగా ఉండే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ట్రూ ఫ్రెండ్స్ అంటారు. నిజంగా చెప్పాలంటే అలాగే రీతు, తనుజ గారి బాండ్ నిజంగా అంతగా వాళ్ళిద్దరూ అంటే లోగా ఉన్నప్పుడు సపోర్ట్ చేసుకోవడం, అంటే ఎప్పుడు లైక్ ఏడుస్తున్నప్పుడు బాధలు ఉన్నప్పుడు పక్కన ఉండడం నిజంగా అసలు సూపర్ బాగుంది వాళ్ళిద్దరు. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరిది నిజంగా చెప్పాలంటే తనుజాది వేరే వరల్డ్ అండ్ రీతుది కూడా వేరే వరల్డ్. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్కి వచ్చాక వాళ్ళిద్దరు కూడా మంచి క్లోజ్ అయ్యారు. వీళ్ళు 4 మెంబర్స్ ఇంకా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేసి మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎవరి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరికి ఉంటారు. అండ్ అలాగే ఇప్పుడు రీతు, డెమో నచ్చిన ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ నచ్చిన వాళ్ళకు ఉంటారు. అండ్ అలాగే వాళ్ళకి 4 మెంబర్స్కి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇక్కడ ఎవరెవరు వాటి కింద వెళ్ళి కామెంట్స్ చేయకండి బ్యాడ్గా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చాలా వాటిలో చూశాను, ఇక్కడ అందరూ ఈక్వల్. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అందరూ కష్టపడే ఇండస్ట్రీకి వచ్చారు. సో ఎక్కడ ఎవరిని నెగిటివ్ చేయకండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఓకేనా. పాస్ట్లో ఏం జరిగిందో అది మనకు అనవసరం. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో అదే ఆలోచించాలి మనం, ఓకేనా. దాన్ని పట్టుకొని నెగిటివ్ చేయకండి. ఎవరినైనా, ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయినైనా ప్లీజ్ ఒక్కసారి నెగిటివ్ చేసే ముందు అంటే ఫస్ట్ మనల్ని చూసుకున్న తర్వాత పక్కన వాళ్ళ గురించి జడ్జ్ చేయండి, ఓకేనా. ప్లీజ్ అలా ఎవరిని నెగిటివ్ చేయకండి. అందరూ మంచి వాళ్ళే. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా ఉంటుంది తప్ప, అది బిగ్ బాస్లో అయినా ఎక్కడైనా కానీ. బట్ అందరూ ట్రూ పర్సన్స్. మీరందరూ వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. కళ్యాణ్ బాబు నిజంగా రియలీ గ్రేట్ అండి. నిజంగా చెప్పాలంటే మన ఫ్యాన్స్ మనసుని నిజంగా అర్థం చేసుకుంటాడు అని చాలా టైమ్స్ ప్రూవ్ చేసుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ కాకమ్మ కథలు ఎపిసోడ్ ఆల్రెడీ ఆహా ఎపిసోడ్లో లైక్ ఆహా యాప్లో ఆల్రెడీ ఉంది. బట్ చాలామంది మనీ లైక్ మనీ పే చేస్తేనే కదా, సబ్స్క్రిప్షన్ యాడ్ చేస్తేనే కదా దాంట్లో చూడగలుగుతాము. సో చాలామంది చూడలేకపోయారు, లైక్ చూసారు చూడలేకపోయారు. అంటే కొంతమందికి కట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది, ఎవరికైనా మనీ ఇంపార్టెంటే. బట్ దీనికోసం అని చెప్పేసి మన కళ్యాణ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారండి. నిజంగా చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి, ఓకే.
ఇది నిజంగా మనకు సర్ప్రైజ్ అనుకోవాలి. ఇంకా ఎవరైనా కాకమ్మ కథలు ఎవరైనా ఎపిసోడ్ చూడకపోతే వెళ్ళి ఆహాకి వెళ్ళి చూడండి. ఎందుకంటే మన కళ్యాణ్ బాబు తరపున వాళ్ళ తన ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి ఒక బంపర్ ఆఫర్ ఆహా సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి మంత్లీ అప్పుడు లైక్ 150 149 సంథింగ్ ఎంతో అమౌంట్ ఉండేది. బట్ ఇప్పుడు ఓన్లీ 29 రూపీస్ మాత్రమే 3 months సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఖచ్చితంగా ఈ కోడ్ యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. వెంటనే 3 months వరకు సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఓన్లీ 29 రూపీస్ మాత్రమే. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ కోడ్ యూజ్ చేసి చేసుకుంటే మనకి ఖచ్చితంగా తగ్గుతుంది కళ్యాణ్ తరపున. ఓకేనా, కళ్యాణ్ 29 ఈ కోడ్ యూజ్ చేస్తే సబ్స్క్రిప్షన్ అనేది ఓన్లీ 29 రూపీస్ మాత్రమే. క్విక్గా సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అండ్ ఆహాలో కాకమ్మ కథలు ఎపిసోడ్ చూడండి. లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు చాలామంది కమెంట్ చేశారు లైక్ ఇంకా చాలామంది చూడలేదు, యూట్యూబ్లో వచ్చేందుకు వెయిట్ చేస్తామని. ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. ఆహా వెళ్ళి సబ్స్క్రిప్షన్ చేసుకొని ఓన్లీ 29 రూపీస్ మాత్రమే. అది 1 month కాదు, 2 months కాదు, 3 monthsకి సబ్స్క్రిప్షన్. ఓకేనా, ఇది కళ్యాణ్ యొక్క బంపర్ ఆఫర్. ఓకేనా, ఇప్పటికి వెళ్ళి అర్జెంటుగా చేసుకోండి. KALAN 29 ఈ కోడ్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఓన్లీ 29 రూపీస్ మాత్రమే. ఓకేనా, ఇది ఇంక మంచి పండగే కదా మనకి. మన కళ్యాణ్ మన గురించి ఎంత బాగా ఆలోచిస్తారో మనకు తెలుసు కదా. అది ఏమైనా అయిండొచ్చు, బట్ మన కళ్యాణ్ తరపున ఇలా వచ్చినందుకు మనకి హ్యాపీ కదా. అంతే కదా ఫ్రెండ్స్, అంతే కదా ఫ్యామిలీ. కళ్యాణ్ అది ఏమైందో మనకు తెలియదు, కానీ మన కళ్యాణ్ అయితే మనం అర్థం చేసుకున్నాడు. లైక్ అందుకోసమని లైక్ చాలామంది చూడలేదేమని చెప్పేసి, అంటే లైక్ కళ్యాణ్ చాలామంది చూడాలనుకుంటారు కదా, లైక్ ఏ ప్రాజెక్ట్స్లో అయినా దేనికోసమైనా. సో అందుకోసమని ఈ ఆఫర్ పెట్టారు. వెంటనే వెళ్ళి సబ్స్క్రిప్షన్ యాడ్ చేసుకొని 3 months ఓన్లీ 29 రూపీస్తో మంచిగా ఎంజాయ్ చేయండి ఏదైనా సరే. ఓకేనా, వెంటనే వెళ్ళి సబ్స్క్రిప్షన్ చేసుకొని మన కళ్యాణ్ బాబు కోసం కళ్యాణ్ ఆఫర్ చేశాడు. ఇంకా ఇది కదా మనకు సర్ప్రైజ్ అవన్నీ. అంటే ఇంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి, ఇంత మంచి వాళ్ళ నుంచి చెప్పండి. ఇంత మంచి వాళ్ళకి ఎప్పుడు జెన్యున్ సపోర్ట్గా ట్రస్టెడ్గా అన్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్లీజ్ ఎక్కడ నెగిటివ్ చేయకండి. హ్యాపీగా సపోర్ట్ చేద్దాం, హ్యాపీగా ఉందాం. ఓకేనా, అది వాళ్ళు ఇండివిజువల్గా ప్రాజెక్ట్స్ చేసినా ఏది చేసినా మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, బెస్ట్ బడీస్ ఫర్ ఎవర్. ఓకేనా, ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో అది మనకు తెలియదు. అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం. ప్రజెంట్ అయితే హ్యాపీగా సపోర్ట్ చేద్దాం. బెస్ట్ బడీస్ ఫర్ ఎవర్. అండ్ అలాగే ఇంకా యాస్టీజ్ ఎప్పుడు చెప్పేలాగే ఫ్యామిలీ మర్చిపోకండి. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.